హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గళం ఎత్తితే గొంతు నొక్కేస్తారా? కలం పట్టి రాస్తే చేయి ఛేదిస్తారా? ఇదేనా మన ప్రజాస్వామ్యం? ప్రముఖ జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడి, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం సార్. నిజాలు మాట్లాడినందుకు గొంతు నొక్కేస్తున్నదా? మనుషులకి ప్రజాస్వామ్యం లేదా? పత్రికా స్వేచ్ఛ లేదా? శంకర్ గారి పైన జరిగిన ఈ దాడి విషయం పైన మీ యొక్క వివరాలు మాకు తెలియచేయండి సార్. జర్నలిజం అంటేనే బాధ్యత గల పదవి. ఖచ్చితంగా ప్రజల తరపున ఆ వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వం లేదా పాలకులు ఎవరైనా సరే చేస్తున్నటువంటి అవినీతిని కానీ చేస్తున్నటువంటి అవతాకులని ప్రశ్నించడం ప్రజల తరపున అనేది ఆ గురుతర బాధ్యత ఎప్పుడైనా మీడియానే తీసుకుంటుంది. మీడియా ఉండాల్సిందే. లేదు ప్రభుత్వానికే భజన చేస్తూ ప్రభుత్వం ఏం చేసినా తప్పులు చేసినా కూడా భజన చేయాలనుకుంటే అది మీడియా జర్నలిజం ఎథిక్స్ కూడా కాదు వాస్తవానికి. ఈరోజు ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉండవచ్చు, కానీ ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఆ ప్రజల తరపున మాట్లాడటానికి ఎవ్రీ సెకండ్ కానీ ప్రతి విషయంలో స్పందించాల్సిన అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు, లేదా ఆ భయం కూడా ఉండవచ్చు. వాళ్ళ తరపున మాత్రం ఒకరు ఉండాలి, అదే మీడియా. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ ప్లాట్ఫామ్లో మీడియా ప్రవేశించిన తర్వాత, గతంలో కేవలం ప్రింటెడ్ మీడియానే ఉండే. మనకు జర్నలిస్ట్ అంటే ప్రింటెడ్ పేపర్ ద్వారా మ్యాగజైన్స్, డైలీ పేపర్స్, ఈవినింగ్ పేపర్స్, పక్ష పత్రికలు, రకరకాల ఏ పేరుతో ఉన్నా కూడా ప్రింట్ మీడియా. ఆ తర్వాత అభివృద్ధి చెందిన క్రమంలో ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్స్, 24 hour ఛానల్స్ వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ దాటిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందింది ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్స్, ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లోనే వేదికగా చేసుకుంటూ కూడా జర్నలిజం అనేది శీర్షికలు తయారు చేసింది. అది వెబ్సైట్లలో జర్నలిస్ట్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో ఛానల్స్ కావచ్చు. అది ఏం చేసుకున్నా కూడా ఇది కూడా జర్నలిజమే. ఇది కూడా ఒక వృత్తిగా తీసుకొని ఎందరో మంది జర్నలిస్టులు ప్రధాన స్రవంతిలో నుంచి, అంటే ఎలక్ట్రానిక్ మీడియా నుంచో అక్కడి నుంచి వచ్చాం, లేదా ఈ కొత్తగా వచ్చిన ఔత్సాహికులు కూడా దీన్ని వేదికగా చేసుకొని ప్రభుత్వం చేసే సేవలని ప్రజలకు అందేలా వివరిస్తూ, ప్రభుత్వం వచ్చినటువంటి నిర్ణయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ గురుతరమైన బాధ్యత చేస్తుంది మన డిజిటల్ మీడియా. అయితే తమకు అనుకూలంగా వార్తలు రాస్తలేదనో, తనకు అనుకూలంగా మాట్లాడతలేరనో, లేదు తమకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ అనుచరులు కానీ, రాజకీయ ప్రేమికులు కానీ, రాజకీయ వాళ్ళ శిష్యులే కానీ ఎవరైనా సరే అలాంటి మీడియా సంస్థల మీద దాడి చేయడం అమానుష్యం. అది నిన్న శంకర్ మీద ఈ విధంగా దాడి చేసి కంట్లో కారం కొట్టి దాడి చేయడం నిజంగా అమానుష్యమైన సంఘటన. ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఒకవేళ ప్రశ్నిస్తే అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లీగాలిటీ లేనప్పుడు నువ్వు పరువు నష్ట దావా కేసు వేయచ్చు. నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యము, నువ్వు చేస్తున్నటువంటి కబ్జాలో నువ్వు చెప్తున్నటువంటి విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు, నీది కబ్జా కానప్పుడు నీ డాక్యుమెంట్స్ ప్రకారం అతని మీద పరువు నష్టం దావా వేయచ్చు. ఛానల్ని మనం కూడా ఆపేటువంటి చట్టమైన హక్కులు ఉన్నాయి. అవి వదిలేసి ఇట్లాంటి కబ్జాలను ప్రశ్నిస్తున్నాడో లేదంటే అవినీతి ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా దాడి చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇట్లా మీడియా వ్యవస్థల మీద ఒక ప్రైవేటు గుండాగిరి పేడు రౌడీ షీటర్లు దాడి చేయడం అనేది, ఒక పార్టీ అనుకూల వ్యక్తులు పార్టీ చేయడం అనేది ఇంతవరకు ఈ ముఖ్యంగా మన తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల చరిత్రలో మీడియా వ్యక్తుల మీద దాడి జరగడం అనేది నిజంగా జరగలేదు. మొదటిసారిగా పత్రికా స్వేచ్ఛకు ఇస్తాము, మేము ప్రజలకు వాల్యూ ఇస్తాము, మేము మాట్లాడడానికి ప్రశ్నిస్తానికి అవకాశం ఇస్తాను, మీరు విలేకరులు ప్రశ్నించుకోవచ్చు అంటూ ఆర్భాటాలు పలికిన రేవంత్ రెడ్డి ఉపన్యాసాలకు క్యాప్షన్లకు మాత్రమే ఆ విధంగా ఇస్తూ అసెంబ్లీలోనూ వేదికల వద్ద కూడా మాట్లాడకుండా ఉక్కుపాదం మోపుతున్న విధానం, ప్రశ్నించే వాళ్ళని ఆ మీడియా సమావేశంలో రానియకపోవడం, ఇలా స్వతంత్రంగా పనిచేసే వాళ్ళ మీద ఈ విధంగా దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. వీటన్నిటి కూడా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా ఈ శంకర్ మీద చేసిన దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. దాంతోపాటు గురుతర బాధ్యత తీసుకుని రేవంత్ రెడ్డి నిజంగా ప్రజాస్వామ్యంగా పాలన చేస్తారని ఏ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశాడో, ఎన్నికల ముందు ప్రతి సభలో ఏ విధంగా అయితే చెప్పాడో, మేము పత్రికా స్వేచ్ఛను కాపాడుతాము, మీడియాని కాపాడుతామంటూ బీర్బాలు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు మౌనం వహిస్తూ అదే ఉక్కుపాదం మోపకుండా వీళ్ళు శంకర్ మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం మీద కానీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల మీద కానీ గౌరవం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన మీద మరింత గౌరవాన్ని సూచించేలా రిజల్ట్ చూపిస్తారు. కానీ ఈ విధంగా దమన నీతి ఉక్కుపాదాలు మోపితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళకు బుద్ధి అయితే చెప్తారు. ప్రజలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓటు ఎంత విలువైందో కూడా
రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే కేసీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తిని కూడా ఆ ఓటు ద్వారా ఓడించినటువంటి విషయం ఆయనకు తెలుసు. అంటే అంత మహోన్నతుని కూడా చిన్న చిన్న కారణాలతో ఓడించినటువంటి ప్రజలు రేపు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు కానీ ఇంత హీనంగా ఉంటే ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ బుద్ధి చెప్తారు ఓటర్లు. ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించి ఎమ్మడే శంకర్ మీద లాంటి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడిని ఖండిస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఒక జర్నలిస్ట్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.